ఈరోజు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న 22 నెలలే కాదు, గతంలో పరిపాలించిన 5 ఏళ్ళు కూడా మహిళల్ని పూర్తిగా మోసం చేసేది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో మనం చూసాం 5 ఏళ్ళలో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి 2014లో ఎన్నికల టైంలో హామీ ఇచ్చి చేయకుండా మహిళలు మోసం చేశారు. సున్నా వడ్డీ ఇస్తానని చెప్పి 2016 అక్టోబర్ నుంచి ఇవ్వకుండా చేసి డ్వాక్రా సంఘాలు కుదేలైపోయేట్టుగా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా జగనన్న 2019 నుంచి 24 మధ్య మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడితే వాటికంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి మహిళల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక 22 నెలలైనా కూడా ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు తీసుకుంటే సున్నా వడ్డీని 10 లక్షల వరకు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక 22 నెలలైనా కూడా ఒక్క రూపాయి కూడా సున్నా వడ్డీకి నిధులు కేటాయించని పరిస్థితి మనం చూసాం. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే తీసుకుంటే మహిళా రక్షణ పూర్తిగా గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూసాం.